హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ప్రాన్స్ పికిల్ అయితే రెడీ చేస్తున్నానండి. రొయ్యల పచ్చడి ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఎలా కావలసిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే అరకిలో ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. పొట్టు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కారం, ఉప్పు, అలాగే నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, ఇదిగోండి చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దాము. ఇది వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టుగా చేస్తే కాక చాలా టేస్టీగా వస్తుందండి. చూసేద్దామా అండి. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ప్రాన్స్ని అయితే వేస్తున్నానండి. ఇదేం కళాయి వీటెక్కడం అలాంటిది ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా ఇందులో వాటర్ అయితే ఉంటుంది. ఇంకా ప్రాన్స్ అన్నీ కూడా ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్కి తక్కువగా పసుపు అయితే వేసుకున్నానండి. నీసు వాసనది రాకుండా ఉంటుంది కదా, దానికోసం. అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే వీటిని బాగా కలుపుకుందాము. వాటర్ ఏమి వేసర్లేదు, ఇందులోంచి చాలా వాటర్ అయితే మనకి ఇంకిపోతుంది. చాలా అయితే వస్తుంది, చాలా వాటర్ అయితే వస్తుంది. దీంట్లో వాటర్ ఏమి వేసర్లేదు. కొంతసేపు అయితే మనం వాటర్ అంతా వచ్చేంత వరకు కూడా చూద్దామండి. ఇదిగోండి, వాటర్ అయితే చాలా అయితే వచ్చింది కదా. మరి ఇప్పుడైతే మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకుని బాగా దగ్గరగా అయిపోయేవాళ్ళండి. రైలన్నీ కూడా దగ్గరకు అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకుందావాలి. తర్వాత వచ్చేసి నేను చాలా చిన్న రైలు, మీడియం సైజ్ రైలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. పెద్ద రైలు కన్నా మీడియం రైలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే నేను మీడియం రైలే తీసుకున్నాను. ఇంకా చాలా వాటర్ అయితే వస్తుంది, చాలా చాలా వాటర్ ఉంది. ఇంకని వాటర్ అంతా కూడా ఇంకిపోయేయాలి. ఇదిగోండి, బాగా అయితే దగ్గరగా అయిపోయాయి. చూసారు కదా ఎంత వాటర్ వస్తుందో. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడైతే బాగా దగ్గరగా అయిపోయింది కదా. వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి కళాయి అయితే పెట్టుకున్నాను. తడేం లేకుండా బాగా వీటెక్కేంత వరకు కూడా మనం ఉంచుకుందాం కళాయిని. బాగా అయితే కళాయి అంతా వీటైపోయింది. ఇప్పుడైతే నేను ఒక 200 ml ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే బాగా వీటైపోయింది. ఇప్పుడైతే ఈ రైల్ని అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. నేను వేసేసుకున్నాను, సరిపోయి. ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే 2 సార్లు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా నేను బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము ఈ ప్రాన్స్ని అయితే. ఒక కళాయి అయితే పెట్టుకున్నాను, చిన్న కళాయి. ఇందులో వచ్చేసి మనం చూపించిన మసాలాని అయితే వేసుకుందామండి. ఒక దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, ఒక 3 యాలక్కాయలు, ఒక 10 లవంగ మొగ్గలు వేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేస్తున్నానండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర,
వీటిని బాగా ఫ్రై అయ్యి చాలేంత వరకు బాగా ఎక్కువ ఫ్రై చేసినా కూడా మాడిపోయి మసాలా అయితే నల్లగా అయితే వచ్చేస్తుందండి. ఇలా కాకుండా దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాము అండి. బాగా అయితే ఫ్రై అయ్యి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి. మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఇదిగోండి ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వీటిని ఉడకబెట్టాం కనుక అప్పుడే మనకి సగం అంతా అయితే ఇవైతే ఉడికిపోతాయి. క్రిస్పీగా ఉండేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. ఇదిగోండి రైలన్నిటిని కూడా ఇలా అయితే తీసేసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాం. అలాగే ముందుగా మనం ఇందాక మసాలాకైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది బాగా చల్లారింది. ఇప్పుడు ఇట్లా వీటిని మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు రొయ్యలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలా పొడిని వేసుకుందాము. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ చల్లారకూడదు, అలానే బాగా వీటిగా కూడా ఉండకూడదు. అలాగే నేను మన స్పైసీకి తగ్గట్టుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలుపుకుందాము. అలాగే ఇప్పుడైతే పచ్చిరొయ్యలు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే సాల్ట్ కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీగా మనం ఫస్ట్ రొయ్యల్లో సాల్ట్ అయితే వేసాం కదా, అది ఎక్కువైపోతుంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత చూసుకుని వేసుకుంటే మంచిదండి, లేకపోతే ఎక్కువైతే సాల్ట్ అయిపోతుంది. మళ్ళీని మనకు కావాల్సినంత మనం ఎంతవరకు తినగలుగుతామో సాల్ట్ని అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు అయితే నేను పొట్టు తీసుకుని వేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా కలుపుకుందాము. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అయితే నేను కరివేపాకు అయితే వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారైన తర్వాత మనం ఇదిగోండి నేను ఒక నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాక చల్లగా అయిన తర్వాత అప్పుడైతే మనం దీన్ని వేద్దామండి. కొంచెంసేపు ఉంచుతాము చల్లగా అయ్యేంత వరకు. ఇదిగోండి ఇప్పుడైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఎంతో స్పైసీగా ఉండే ప్రాన్స్ పికిల్ అయితే నేను రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్లో మట్టుకి మీరు కామెంట్ చేయాలి. అయితే బాగా అయితే చల్లారిపోయింది. దీన్ని వచ్చేసి మనం ఒక గాజు బాటిల్లో కానీ గాజు బౌల్లో బాగా టైట్ మూతుండే దాంట్లో కానీ వేసుకుందాం. ఇందులో వేసుకుంటున్నాను. ఒక 2-3 రోజుల వరకు అయితే దీన్ని ఏం తీసుకోవద్దండి, ఇలాగే ఉంచుతాము. నూనె అంతా కూడా పైకైతే వస్తుంది. తర్వాత అయితే మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా బాగా పడతాయి. అందువరకు 3 రోజుల వరకు మనం ఇలా మూత పెట్టుకుని అయితే ఉంచుకుందామండి. చూడండి ఎంతో స్పైసీగా ఉంటే ప్రాన్స్ పికిల్ అయితే రెడీ చేశాను.